నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. పేద ప్రజలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 3 లారీల రేషన్ బియ్యాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ పట్టుకుంది. సుల్తానాబాద్ మండల కేంద్రంలో పాత పెట్రోల్ పంప్ సమీపంలో ఏఎంసీ చెక్ పోస్ట్ ఉంది. 3 లారీలు స్పీడ్గా రావడంతో గమనించిన సిబ్బంది ఆపాలని విజిల్ వేశారు. ఖాతరు చేయకుండా వెళ్తుండడంతో పోలీసుల సహకారంతో సుగ్లాంపల్లి దగ్గర వీటిని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. 3 లారీల్లోని 600 క్వింటాల బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. లారీలో బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 ప్రాంతంలో సుల్తానాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ వద్ద ఈ అనుమానాస్పదంగా లారీలు కనబడడం వల్ల వాళ్ళ చెక్ పోస్ట్ వాళ్ళు మన అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు 3 లారీలను, ఒకటి మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్రకు రిజిస్ట్రేషన్లతో కూడిన లారీలను తీసుకొచ్చి మేము పోలీస్ కస్టడీకి ఇచ్చాము. ఇవి పీడిఎస్ రైస్ అన్న దానికి సంబంధించి మేము ఇప్పుడు టెక్నికల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వీటిని సీజ్ చేసి తదుపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదించడం. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇందిరానగర్కు చెందిన కోడూరు చంద్రయ్యగౌడ్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు వర్షానికి ఒక పక్క కూలిపోయింది. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు. నా కొడుకున్నాడు, అటు బయటికి స్నానానికి పోయిండు, ఇటు ఒక కొడుకు ముఖం కడుకొని బయటకు ఇంట్లోకి వచ్చిండు. నేను పోతా అనేసరికి అది కూలిన వాళ్ళు తీసుకొని వచ్చింది. ప్రభుత్వం మాకేమన్నా అనుకోవాలి. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ ప్రభుత్వ హైస్కూల్లో ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం దివంగత ప్రధాని పివి నరసింహారావు కుమార్తె గతంలో 50,000 రూపాయలను స్కూలుకు అందజేశారు. అయితే ఆ డబ్బులు దుర్వినియోగం అయ్యాయని గ్రామస్తులు పోల్సాని తిరుపతిరావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై డిప్యూటీ డిఈఓ భిక్షపతి మంగళవారం విచారణ చేపట్టారు. మాజీ ప్రధానమంత్రి కుమార్తె గారైనటువంటి సరస్వారి ఇచ్చినటువంటి విరాళాల మీద జరిగిన అవతారకుల మీద కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ పాఠశాల సందర్శించి ఈ పాఠశాలలో జరిగినటువంటి 50,000లకు సంబంధించినటువంటి విషయం మీద పూర్తి స్థాయి నివేదికను కలెక్టర్ గారికి అందజేసి దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ అవినీతికి పాల్పడినో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా మేము రిపోర్ట్ సమర్పించడానికి కోరుతున్నాం. వేటగాళ్ల బారి నుండి రక్షించిన పావురాలను ఎస్ఐ ఎంఆర్ఓలు మంగళవారం అటవీ అధికారులకు అప్పగించారు. ఏబిఎన్ ఛానల్ తెలంగాణపై అసత్య ప్రచారం చేస్తుందంటూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్లో రాస్తారోకో ధర్నా చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో తప్పుడు వార్తలను రాస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
ఛానల్ అనేది మొన్న నిజంగా కూడా ఇంత అసత్య ప్రచారం చేసింది కదా అంటే తెలంగాణ విషయంలో తెలంగాణ ఇక రాదు, తెలంగాణ గురించి మర్చిపోండి అని అసత్య ప్రచారం ఏబిఎన్ ఛానల్లో ఆ విధంగా చేయడం భావ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ లోపల మనోవేదన చెంది ఇప్పటికే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాదేమోననే, మరి అటువంటి రాదేమోననేది ఇంకా ఈయన ఏబిఎన్ ఛానల్లో ప్రచారం చేయడం నిజంగా ఇది చింతించవలసిన విషయం. ఒకవేళ అట్లా కనుక మీరు అసత్య ప్రచారం చేస్తే మేము మీ ఛానల్ను బహిష్కరిస్తాం. భవిష్యత్తులో తెలంగాణలో మీ ఛానళ్ళు మేము అసలే చూడము. తెలంగాణలో ఉన్నటువంటి మా బిడ్డలందరూ కూడా ఈ అసత్య ప్రచారాలు కానీ తెలంగాణకు వ్యతిరేకం చేసే ప్రచారాన్ని కానీ తిప్పి కొడతారు. తెలంగాణ కోసానికి ప్రచారం చేయాలి తప్ప కానీ ఇప్పటికే 800 మంది విద్యార్థులు కానీ అమరులైనారు. ఇంకా అసత్య ప్రచారాలతోని ఇంకా ఆంధ్ర ఛానళ్ళతోని మా తెలంగాణల మీద సవాలు చేస్తే మాత్రం ఊరుకోదు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పత్రికలు ఏదైతే ఉన్నాయో అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మానుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ రాదా అనే విషయాన్ని గుర్తించుకుంటేనే తెలంగాణ ప్రజల గుండెలు పగిలిపోతూ ఉంటాయి. వాళ్ళ ఏబిఎన్ ఛానల్ ఎంత మోసపూరితమైన ప్రకటన చేసి ఎంతమంది చంపుదామని ఎంతమంది చంపుదామని ప్రయత్నం చేస్తున్నదో ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ ప్రభుత్వాన్ని గుర్తించి వాళ్ళ మీద ఏబిఎన్ ఛానల్ మీద ఆత్మహత్య ఎవరైనా చనిపోయినట్టయితే ఆత్మహత్య కేసు బుక్ చేయాలి, బుక్ చేసి దాన్ని మొత్తానికి ఛానల్ బంద్ చేయించాలని. పెద్దపల్లిలో సోమవారం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశం జరిగింది. నియోజకవర్గ అధ్యక్షుడు ఉట్ల వరప్రసాద్కు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు ఘనంగా సన్మానించారు. ఒక అట్టడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఏదో చేయాలే పార్టీ పరంగా ఎదగాలనే ఒక ఆకాంక్షను వెలుగుచ్చి ఈరోజు మీ అందరి సహకారం ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు ఎన్నిక కావడం జరిగింది. వేదికపై కూర్చున్న ఈ నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలందరి సహకారంతో కావడం జరిగింది. నేను చదువుకున్న వాడుగా ఉత్సాహవంతుడిగా నేను మిత్రుడు వరప్రసాద్ని కోరుతా ఉన్నాను. మరి మిగతా ఎన్నికల్లో పాల్గొన్న వ్యక్తులు కూడా మన వాళ్ళే. ఎన్నికైనా బాధ్యత పెరిగింది మనకు. వాళ్ళందరినీ కూడా కలుపుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కలుపుకునే ప్రయత్నంలో వారు పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు తీసుకున్న ప్రధానమైన కార్యక్రమం ఏంటో ఇంతకుముందు మరి ఎంపీ గారు చెప్పారు. అందరినీ కలుపుకునే కార్యక్రమం భాగంలో మనం అందరం కృషి చేద్దాం. పార్టీని పెంచే కార్యక్రమం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి నేను ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రతిసారి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 99% కార్యకర్తలు, నాయకులు నాకు ఎస్ మీతో మేమున్నాం అని చెప్తూ నాతో నడుస్తున్నారు. నాకెప్పుడు పూర్తి సహాయ సహకారం సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర నుంచి ఇప్పుడు ఎన్నికైనటువంటి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల దాకా నా
నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఈరోజు అదే సందర్భంలో మనమందరం కలిసి గెలిపించుకున్నటువంటి వరప్రసాద్ ఒక మంచి విద్యావంతుడైనటువంటి దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి యువకుడు. అందరూ కూడా పోట్లాడినప్పుడే మనకు తెలంగాణ వస్తుంది. మన యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ డ్రైవ్ ఎక్కువ కావాలనుకుంటే మనం ఈ ఉద్యోగాలలో వారికి ఒక చూపించే దారి చూపించే బాధ్యత కూడా మనందరి పైన ఉంది. మనము తెలంగాణ పోట్లాడుతూ మన యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ డ్రైవ్ ఆల్రెడీ చేయడం జరిగింది. యూత్ కాంగ్రెస్ని బలోపేతం చేసి మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే డెఫినెట్లీ ఎవరు కూడా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని పట్టుకోలేరు. ఇది సుల్తానాబాద్ ఈద్గా కబ్రస్థాన్ కమిటీ అధ్యక్షులుగా ఎండి కలీం, ఉపాధ్యక్షులుగా ఎంఏ బియాబానీ, కేఏ జాకీర్, ప్రధాన కార్యదర్శిగా ఎండి వలియుద్దీన్, సంయుక్త కార్యదర్శులుగా నసీముద్దీన్, మీర్జా ఫెరోజ్ అలీబేగ్, కోశాధికారిగా అబ్దుల్ సామ్దాని, వీరితో పాటు 11 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.